ఇదంతా బ్రహ్మ వల్లనే పుడుతోంది. బ్రహ్మమందే లయమవుతోంది. బ్రహ్మ వల్లనే బతుకుతూ ఉన్నది. ఆయనే ఆత్మగా కలది అని ఎరిగి మోక్షార్థి రాగద్వేషాదులు లేకుండా బ్రహ్మను ఉపాసించాలి. ఇదిగో ఇట్లాంటి విషయాన్ని శాండిల్య మహర్షి తానెరిగి శ్రోతలకు ఉపదేశించటం వల్ల దీనికి ఆయన పేర శాండిల్య విద్య అన్న ప్రసిద్ధి ఏర్పడింది. ఈ ఉపాసనం వల్ల వచ్చేదేంటి? ఈ లోకంలో తాను బతికి ఉండగా ఎట్లాంటి ఉపాసన చేస్తే ఇక్కడ తనువు చాలించి పరలోకానికి చేరినాక అక్కడ అలాంటి ఫలాన్ని పొందుతాడు. పరబ్రహ్మ ఎలాంటివాడో, ఎలాంటి గుణాలు కలవాడో, తాను ఎట్లాంటివాడో, తన స్థితి ఎట్లాంటిదో బాగా ఎరిగి జీవుడు బ్రహ్మను ఉపాసిస్తే ఆ ఉపాసనకు తగినట్టుగా తాను బ్రహ్మానుభవాన్ని పొందుతాడు. ఎట్లాంటి గుణాలు కలవాడుగా బ్రహ్మను గుర్తించాలి? మనోమయుడు అంటే వివేకాది సాధన సప్తకానుష్ఠానం వల్ల నిర్మలమైన మనస్సు చేత గ్రహింపబడేవాడు. ఈ లోకంలోని సకల ప్రాణులను తాను శరీరంగా ధరించి సకల ప్రాణాధారకుడైనవాడు. అప్రాకృత దివ్య మంగళ విగ్రహంతో ప్రకాశించేవాడు. ఎదురులేని సంకల్పం కలిగినవాడు. ఆకాశంలా సూక్ష్మమైన స్వచ్ఛమైన స్వరూపం కలవాడు. లేక ఆకాశానికి ఆత్మ అయినవాడు. లేదు, తానుగా ప్రకాశించి ఇతరాలను ప్రకాశింపచేసేవాడు. సకల జగత్తును సృష్టించినవాడు. మనం కోరుకునే సమస్త భోగ్య భోగోపకరణాలు కలిగినవాడు. ప్రకృతిలో లేకుండా తనకు మాత్రమే ఉండేవి, మచ్చలేనివి, గొప్పవి, తన అనుభవానికి తగినవి అయిన సర్వవిధ గంధాలు రసాలు కలవాడు. ఇట్లాంటి కళ్యాణ గుణజాతాన్ని స్వీకరించినవాడు. అన్నీ తనకే ఉన్నందున బ్రహ్మాది స్తంభపర్యంతం జగత్తంతా ఆయనకు తృణప్రాయం. అంచేత ఒకరితో పలకాల్సిన పని లేనివాడు. ఆయనకు కోరాల్సింది తీరాల్సింది ఏమీ లేనందున ఆదరించాల్సినదేదీ లేనివాడు. ఉపాసకుడు ముందు తాను వివేకాది సాధన సప్తకాన్ని అలవరుచుకోవాలి. తర్వాత పైన చెప్పినట్టుగా పరమాత్మను నిరతిశయ ప్రీతితో ఉపాసించాలి. అంతేకాదు, ఈ పరమాత్మ వడ్లగింజ కంటే, యవధాన్యపు గింజ కంటే, అవగింజ కంటే, చామగింజ కంటే, చామ బియ్యపు గింజ కంటేనూ సూక్ష్మంగా నేను ఉపాసించటం కోసం నా ఎదలో కొలువై ఉన్నాడు. ఈ నా ఎదలో ఇంత సూక్ష్మాది సూక్ష్మంగా ఉన్న పరమాత్మ భూలోకం కంటే, అంతరిక్షలోకం కంటే, ద్యులోకం కంటే, ఈ లోకాలన్నింటికంటేనూ నిరతిశయ పరిమాణం కలవాడు. అంచేతనే ఆయన సత్యకాముడు, సర్వగంధుడు, సర్వరసుడును, అన్నీ స్వీకరింపగలవాడు. అడగాల్సింది ఆదరించాల్సింది ఏదీ లేనివాడును. పశ్యత్యచక్షు సశృణోత్యకర్ణ అన్నట్లు అతీంద్రియంగా అన్నీ ఎరుగగలవాడు, చేయగలవాడు. ఇట్లాంటి పరమాత్మ పరమకారుణ్యం వల్ల నన్ను ఉజ్జీవింపచేయకోరి నా హృదయంలో వేంచేసి ఉన్నాడు అని గుర్తించి ఆ పరమాత్మను ఉపాసిస్తే ఆనందిస్తాను, ఇందుకు సందేహం లేదు అన్న నిశ్చయ జ్ఞానంతో పరమాత్మోపాసనం కావించాలి. అట్లా సందేహం లేకుండా నిశ్చలంగా ఉండి బ్రహ్మను గురుతెరిగి ఉపాసించిన వారికి బ్రహ్మ లభిస్తుంది అని శాండిల్య మహర్షి ప్రతిపాదనం.